కార్తికేయుడు అనే వ్యక్తి ఒక అరణ్య మార్గంలో వెళ్తున్నాడు. నడిచి నడిచి అతనికి నీరసం వచ్చింది. ఎక్కడైనా విశ్రాంతి తీసుకుందామని అనుకున్నాడు. కార్తికేయుడు ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గరికి వచ్చి ఆగాడు. ఆ చెట్టు దిశ దిశలకు వ్యాపించినట్లు ఎంతో పెద్దదిగా ఉంది. చెట్టు నీడన చాలా చల్లగా ఉంది. అలసిపోయిన కార్తికేయుడు హాయిగా ఆ చెట్టు కింద విశ్రమించాడు. అక్కడ చెట్టు కింద అంతటా చిన్న చిన్న మర్రికాయలు ఉన్నాయి. అక్కడికి కొంచెం దూరంలో ఒక గుమ్మడికాయ తీగ అల్లుకుని ఉంది. దానికి కాసిన గుమ్మడికాయలు చాలా పెద్దవిగా ఉన్నాయి. కార్తికేయునికి నవ్వు వచ్చింది. భగవంతుడికి ఆలోచన జ్ఞానం తక్కువగా ఉన్నట్లుంది. ఇంత పెద్ద మర్రి చెట్టుకు ఇంత చిన్న కాయలు, అంత సన్న గుమ్మడి తీగకు అంత పెద్ద కాయలు సృష్టించాడు. అలా అనుకుంటూ కార్తికేయుడు నిద్రలోకి జారుకున్నాడు. అతను అలా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అలా నిద్రపోతున్న కార్తికేయుని మీద మర్రికాయలు పడ్డాయి. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. అతనికి వెన్నులో జలధరించింది. ఒకవేళ ఆ గుమ్మడికాయలంత కాయలు ఈ మర్రి చెట్టుకి కాసి ఉంటే అవి తన తల మీద పడి చచ్చేవాడిని అని అనుకున్నాడు. కాబట్టి దేవుడే చాలా తెలివైనవాడు, ఎంతో దూరదృష్టి కలవాడు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కార్తికేయుడు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.